పెళ్లి చేయాలంటే కులేన వయసాచాపి శీలేనాపి శృతేన రూపేణ అర్ధేన సంయుక్త కస్మై దత్వా సుఖం లభేతు. ఇది ఎవరి విషయంలో చెప్పారు తెలుసా? పార్వతీదేవి పెరిగి పెద్దదవుతూ ఉంటే ఆ హిమవంతుడు మేనాదేవితో కూడి అర్ధరాత్రి మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చినప్పుడు ఏమడిగారు తెలుసా? కులము, వయస్సు, రూపము, శీలము, గుణము. మన పార్వతీదేవి పెద్దదవుతుంది, మంచి భర్త ఎక్కడ దొరుకుతారో అని 3 పెళ్ళ మాట్లాడుకుంటున్నారట. అందుచేత అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిన భార్య భర్తలు ఆడపిల్ల పెరిగి పెద్దదైతే మంచి అల్లుడు కావాలి అనుకుంటారట. అంచేత ఆ రకమైనటువంటి విధముగా ఆలోచన చేశారు వారు. ఆ విశ్వకర్మ అనుకోండి, భృగు మహర్షి, కశ్యప మహర్షి, శ్రీదేవి భూదేవిగా చూస్తే వారు వీళ్ళు అలా ఆలోచన చేశారు. ఆ ఆలోచనకు తగిన వరుడు లభించారు, పరమానందం చెందారు. మరి స్వామివారు కూడా పెళ్లి చేసుకుంటున్నా అంటే దేని చేసుకున్నారు? ధర్మ ప్రజా సంపత్తి, ధర్మ కార్యాలు, సంతానం అన్నారు కాబట్టి ఆ మహానుభావుడు పరమానందాన్ని చెందారు. దానికి ఆమోదముద్ర వేశాం. అయిన తర్వాత ఏం చేయాలంటే కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి అన్నారు. అంచేత ఇప్పుడు ఆ కన్యాదాతలు, అప్పుడుండేటువంటి ఆ మహానుభావులు, ఆ అమ్మాయిల తల్లిదండ్రులు స్వామివారి యొక్క కాళ్ళు కడిగారు. కాళ్ళు కడిగి ఆ పవిత్రమైన జలాన్ని శిరస్సు పైన జల్లుకోవాలి. మీరు కూడా మీ ఆడపిల్లలు పెళ్లి చేస్తుంటే కాళ్ళు కడిగిన తర్వాత పంతులు గారు ఏం చెబుతారు? ఆ నీళ్లు నెత్తిని జల్లుకో. కాళ్ళే కడిగా అనుకో, ఆ నీళ్లు నెత్తిని దువ్వుకోవాలి అన్నాడు ఒక ఆయన. అంతే కదండి, మరి అంటారు కదా, అంటారు. కానీ పెళ్ళయ్యేంత వరకు పెళ్లి కొడుకు పేరేదైనా చెప్పండి, శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య. పెళ్ళయ్యేంత వరకు పెళ్లి కొడుకు విష్ణుమూర్తే, అమ్మాయి శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి కన్యా లక్ష్మీదేవి. అంచేత లక్ష్మీనారాయణ